నవజాత శిశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి మరో మైలురాయిని నమోదు చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని తల్లులు మరియు నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తన స్వంత నిధులతో రూపొందించిన ప్రత్యేక వైఎస్ఆర్ హెల్త్ కిట్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హెల్త్ కిట్లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా ఆవిష్కరించి నియోజకవర్గానికి చెందిన మహిళలకు ఉచితంగా పంపిణీ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సేవకులు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవజాత శిశువుల ఆరోగ్యం కాపాడుకోవడం సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు. పిల్లల ఆరోగ్యం బలోపేతం అవ్వాలంటే మొదటి 30 రోజులు అత్యంత కీలకమని, ఈ అవగాహన ప్రతి కుటుంబానికి చేరాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగే ప్రతి తల్లికి రాబోయే 3 సంవత్సరాల పాటు ఈ వైఎస్ఆర్ హెల్త్ కిట్ అందించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. పసిపిల్లలకు అవసరమైన అత్యవసర ఆరోగ్య సామగ్రిని సమగ్రంగా ఈ కిట్లో పొందుపరిచామని, వైఎస్ఆర్ హెల్త్ కిట్లలో బేబీ సబ్బు, దోమతెర, బేబీ బెడ్, బేబీ బాడీ లోషన్, బేబీ ఆయిల్, బేబీ డ్రెస్సులు, బేబీ పౌడర్, ఉన్నత నాణ్యత ప్రమాణాలు గల చిన్నారుల శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయన్నారు. తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే శిశువులు ఆరోగ్యంగా పెరుగుతారని, అందుకే తల్లుల ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు మరియు వారి తల్లులకు ప్రైవేట్ చిన్నపిల్లల వైద్యులు, పెడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు పూర్తిగా ఉచితంగా ఓపీ సేవలు అందించేందుకు ఐఎంఏ నాయకులతో చర్చించినట్లు ఆయన చెప్పారు. ఐఎంఏ ప్రతినిధులు దీనికి పూర్తి స్థాయి సానుకూల ప్రతిస్పందన తెలిపినట్లు ఎమ్మెల్యే గారు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు అధిక నాణ్యత గల వైద్యం ఎలాంటి ఖర్చు లేకుండా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. చిన్నారుల్లో పెరుగుతున్న పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది అని ఎమ్మెల్యే గారు అన్నారు. సరైన సమయంలో సరైన న్యూట్రిషన్ అందితే పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటుందని, మెదడు అభివృద్ధి చెంది చురుకు అవుతుందన్నారు. పోషకాహార లోపంతో బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం, గమనికల లోపం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇవి పూర్తిగా నివారించగలిగిన సమస్యలే అని ఆయన స్పష్టం చేశారు. భావి తరాలని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మనందరి లక్ష్యమని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతా చర్యలను మరింత పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీసీ కెమెరాలు, గస్తీ సిబ్బంది, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలు వంటి అంశాలపై ఆసుపత్రి అధికారులు కూడా సూచనలు ఇవ్వగా, వాటిని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వైఎస్ఆర్ హెల్త్ కిట్ పిల్లల ఆరోగ్య సంరక్షణలో తొలి నెల ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీరా, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘవేందర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఇన్ఛార్జి గోనెల శ్రీనివాసులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, డాక్టర్ సునీల్, డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ ఆశాజ్యోతి, డాక్టర్ స్ఫూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది జూమ్ చేసి తీసుకోవాలి. అజయ్ 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 ఏమైతుంది 100% జూబ్లీస్ మేమే గెలుస్తాం, దాంట్లో అనుమానమే ఉంది. సోషల్ మీడియా తోటి యూట్యూబ్లలో ఎలక్షన్లు గెలవరు. మనం చేసే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలు మనసుతో పెట్టి పనిచేస్తే ఎలక్షన్ గెలుస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో బై ఎలక్షన్లో నేను ప్రత్యక్షంగా ఇన్ఛార్జ్గా ఉండి పనిచేసిన.
ఆ రోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎలక్షన్ చేసినామో మాకు తెలుసు. ముఖ్యంగా దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎలక్షన్లో నేను ఇన్ఛార్జిగా ఉన్న ప్రతి దాంట్లో ఎంత ఘోరంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిర్రో మాకు తెలుసు. వాళ్ళు ఏవైతే చేసినరో అటువంటివి ఏవి మేము చేయకుండా కేవలం ప్రజల దగ్గరికి పోయినాం, మా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం. ప్రజలు ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వంతో మనం ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు అన్న ఒక నమ్మకంతో మాకు ఓట్లేస్తున్నారు. ఇది మాకు డే 1 నుంచి మాకు తెలుసు. కానీ కొన్ని మీడియా సంస్థలు గందరగోళంలో పడ్డాయి. ఆయన చేసే కేటీఆర్ గారు చేసే కామెంట్లకు ఏమో అయిపోతుంది అని భ్రమలో పడ్డారు. నేను ఒక్క మాట చెప్తా ఉన్న ఈ వేదిక మీద, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ బయటికి వచ్చి ఓటు అడగకపోతే ఎవ్వరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, పోషించింది, అది నడిచేది కేవలం కేసీఆర్ తోటే. కేసీఆర్ లోపటింట్లో పెట్టి మేము ఏదో పని చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను. ఇది వాళ్ళకు కూడా తెలుసు. అయినా మభ్యపట్టే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో రాలేదు? ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ప్రజల పక్షాన నోరు విప్పలేదు? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం బీఆర్ఎస్కి. ఎందుకంటే మా నాయకుడు అంటారు, ఆయన బయటికి వస్తే మొత్తం తారుమారైతుంది అంటారు, మేము పిల్లలమే పులి బయటికి వస్తుంది అంటారు. మరి ఎందుకు పులి బయటికి రాలేదు? పార్టీకి అవసరమున్న సమయంలో కూడా పులి బయటికి రాలేదంటే మరి ఆ పులి బయటికి వస్తుందా రాదా? లేదా ఆ పులిని లోపలనే కమ్మేసి మీరేమైనా అధికారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం మీద ఉంది. బీజేపీ ఓట్లు తగ్గడానికి కారణం ఏమంటారు? బీజేపీ